ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రాజ్యసభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ రెబల్ ఎమ్మెల్యేల అంశం ఉత్కంఠ భరితంగా మారింది. వారందరూ రేపు ఉదయం విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. అలానే గురువారం మధ్యాహ్నం విచారణకు హాజరు కావాల్సిందిగా టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరికి నోటీసులు ఇచ్చారు. రెబల్ ఎమ్మెల్యేల విచారణకు పిలిచినట్టుగా పిటిషనర్ టీడీఎల్పీ విప్ స్వామికి ఇంటిమేట్ చేసిన స్పీకర్ పేషి విచారణ సమయంలో హాజరు కావాలని స్వామికి సూచించారు. అయితే అటు వైసీపీ, ఇటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలోనూ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఇక ప్రస్తుతం ముచ్చటగా మళ్లీ మూడోసారి విచారణకు రావాల్సిందిగా స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. అలాగే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై కూడా ఇప్పటికీ 3 సార్లు విచారణ కొనసాగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి 2 సార్లు, అలానే ఒక్కసారి వాసుపల్లి గణేష్, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పీకర్ ఎదుట హాజరు కాగా వల్లభనేని వంశీమోహన్, కరణం బలరాం, మద్దాలిగిరి అసలు ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. ఇక ఈ నెల 12న విచారణకు రావాలని స్పీకర్ నోటీసులు జారీ చేయగా వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నామని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లేఖ పంపించారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు రేపు స్పీకర్ ఎదుట హాజరు కావాలని అసెంబ్లీ అధికారులు లేఖలు పంపించారు.